హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో పర్ఫెక్ట్ దోశ బ్యాటర్, పర్ఫెక్ట్ దోశ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దోశ పిండి కనుక ఇలాగా చేసుకొని దోశలు వేసాయంటే ఎన్ని దోశలు ఎన్నిసార్లు వేసినా సరే మంచి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల దోశ బియ్యం వేసుకొని, ఏ కప్పుతో అయితే దోశ బియ్యం వేసారో అదే కప్పుతో 1 కప్పు దాకా మినపప్పు, అలాగే 1 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. సన్న సగ్గుబియ్యం కాకుండా లావుపాటి సగ్గుబియ్యం 1 కప్పు వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఒక 8 గంటల దాకా నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గుబియ్యం అలాగే మినపప్పు బాగా నానిపోయాయి కదా. ఈ నానిన పప్పులను ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పులను గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం పప్పులు నానబెట్టే నీళ్ళు ఉంటాయి కదా, అవే నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొక 1 కప్పు దాకా నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళు కూడా వేసేసి చేతులతో 2-3 నిమిషాల పాటు బాగా కలిపితే మనకి చేతులతో కలపడం వలన పిండి బాగా ఫెర్మెంట్ అవుతుంది. పిండి అనేది మనకి మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం బరకగా ఉండిద్ది. ఇలాగా రెడీ చేసుకున్న పిండిని 8 నుంచి 10 గంటల దాకా ఫెర్మెంటేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా పులిసింది కదా. ఇలాగ పులిసిన పిండిని ఎక్కువగా కలపకుండా ఒకే డైరెక్షన్లో జస్ట్ ఒక 2-3 సార్లు కలపండి, సరిపోతుంది. ఇలాగ ఒకే డైరెక్షన్లో 2-3 సార్లు కలిపిన తర్వాత షుగర్ ఒక 1/2 టీ స్పూన్, అలాగే మీ టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగర్ వేయడం వలన మనకి దోశలు అనేవి మంచి కలర్ఫుల్గా వస్తాయి. దోశ పిండి కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. దోశ పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశల కోసం దోశ పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం నీళ్ళు చిలకరించుకొని ఒక క్లాత్తో తుడిచి దోశలు మరీ పలచగా కాకుండా కొంచెం లైట్గా మందపాటిగా వేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలాగ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వలన దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇంకో దోశ వేసేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. కొంచెం నీళ్ళు చిలకరించుకొని ఒక క్లాత్తో తుడిచి దోశలు మరీ పలచగా కాకుండా కొంచెం లైట్గా మందపాటిగా వేసుకోవాలి. ఇలాగ కొబ్బరి కారం దోశ, మీరు కావాలంటే చట్నీ దోశ, ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఎన్ని దోశలు వేసినా సరే కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీ దోశలు వేసేటప్పుడు సగ్గుబియ్యం వేసి ఒకసారి ఇలాగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.